హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోక్ష ఆల్ ఇన్ వన్. ఈ ఎండాకాలంలో దొరికే మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు, ఊరగాయలు చేస్తుంటాం కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు. ఇప్పుడు నేను చూపించబోయేది పెసర ఆవకాయ అండి. నేనైతే 3 మామిడికాయలు తీసుకున్నా అండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముచ్చుకలు తీసేసి పైన సొన వస్తుంది కదండి, దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోండి. నేను తీసుకున్న 3 మామిడికాయలకు గాను 3 గ్లాసుల ముక్కలు వచ్చాయి. దానికి కొలతగా సగం గ్లాసు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేయించి పౌడర్ చేసుకోవాలి. 3 గ్లాసుల ముక్కలకి 1/2 గ్లాస్ పెసరపిండి, 2 టీ స్పూన్ల ఆవాలు, మెంతులు కలిపిన పౌడర్, 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్, పొట్టు తీసేసిన వెల్లుల్లి 2 గడ్డలు, 1 కప్పు నూనె అంతా మిక్స్ చేసి ఒకరోజు పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు కలిపి జాడీలో స్టోర్ చేసుకోండి. సూపర్ టేస్టీ పెసర ఆవకాయ అండి. చెమ్మ తగలకుండా ఉంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.